రేవంత్ రెడ్డి తుగ్లక్ పరిపాలనలో పేదలకు హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, ఉరివేసుకుని చనిపోయే పరిస్థితి వచ్చిందని ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి నీకు నడమంత్రాన ఈ పదవి వచ్చిందని తెలిపారు. వాళ్లు తప్పు చేస్తే వారిని ఓడగొట్టాలని కసితో నీకు ఓట్లు వేశారన్నారు. కానీ సంవత్సర కాలంగా ప్రశాంతత లేకుండా చేశావని వ్యాఖ్యానించారు. వారి బ్రతుకుల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నావని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముసలి కన్నీరు కారుస్తున్నారని ప్రజలకు వివరించారు. రేవంత్ రెడ్డి ప్రేమ మూసి పక్కన ఉన్న ప్రజల మీదను, నల్గొండ ప్రజానీకం మీదను కాదు. ఆయన ప్రేమ బిల్డర్లకు భూములు కట్టబెట్టే ప్రేమ అని ఎద్దేవా చేశారు. ఏ చెర్లకైతే ఇలా డ్రైనేజీ వాటర్ వస్తుందో ఆ డ్రైనేజీ వాటర్ రాకుండా చేయాలి కదా. ఆ డ్రైనేజీ వాటర్ మూసీ నదిలో కలవక ముందు దాన్ని ప్యూరిఫై చేసే ప్రయత్నం చేయాలి కదా. ఇవన్నీ ఏం చేయకుండా ఎకాఎకిన వచ్చి మూసీ నదికి అటుపక్కకు ఇటుపక్కకు వాళ్ళు కష్టపడి కొనుక్కున్న భూములు, కట్టుకున్న ఇళ్లను నీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా పో అని చెప్పి ఎల్లకొట్టిన అధికారం నీకు ఎవడిచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నాం. నేను ఈ ప్రాంతంలో నేను ఒక్కని కాదు, అనేక మంది వచ్చిపోయింది. ఇక్కడ వందల మంది వాళ్ళంతటా వాళ్ళే వందల ఉపన్యాసాలు ఇచ్చిండ్రు, వందల మందికి ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు. వాళ్ళు అంటున్న ఏకైక మాట ఏంటంటే ఏం పిచ్చి పట్టింది ముఖ్యమంత్రికి, మాయం పడ్డాడు, ఇల్లు కూలగొట్టుటోడు, పెళ్లిళ్ళు ఇచ్చగొట్టుడికి ఎప్పుడు మంచి జరగదు బిడ్డ అని చెప్పి శాపనాదాలు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ ముఖం లేదు రేవంత్ రెడ్డికి నా పనిగిరి కాలనీకి రావడానికి, ముఖం లేదు రేవంత్ రెడ్డికి ఇలా రామంతపూర్ మూసి ఓటికి రావడానికి, ముఖం లేదు రేవంత్ రెడ్డికి ఇవాళ కింది ప్రాంతం మూసి రావడానికి. కానీ ఎక్కడో నల్లగొండ పోయి రెచ్చగొడుతున్నాడు. ఇవాళ హైదరాబాద్లో ఉన్న ఈ అటుపక్క ఇటుపక్క ఉన్న ఇండ్లు బీజేపీ నాయకులు రెచ్చగొడితే మూసి ప్రక్షాళన లేకుండా చేయిస్తున్నారు. దానివల్ల మీ పొలాలని కూడా విషతుల్యమైపోతున్నాయని చెప్తున్నారు. మేము అంటలేం, మా వాళ్ళు ఎవ్వరు కూడా అటుపక్కకు ఇటుపక్క ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా మేమెన్నడూ వరదలు రాలేదు, మాకు ఒక ఇల్లు కూడా మునగలేదు, ఎందుకు అకారణంగా మా ఇల్లు కూలగొడుతుందని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. 60 ఫీట్ల ఎత్తులు ఉంటుంది ఈ కాలనీ, ఈ పనిగిరి కాలనీ 60 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడనే ఉంటుంది జనప్రియ అపార్ట్మెంట్స్ అని ఉంటుంది. 40 ఏళ్ళ క్రితం కట్టినవి అవి. అయ్యా ఒక్కనాడు కూడా మాకు ఒక్క ఇల్లు మునిగిన సందర్భం లేదు, మాది కూడా మొత్తం కొట్టెత్తరట అని చెప్పి అంటే అర్థమవుతుంటే ఇవాళ ఎక్కడో పెద్ద కంపెనీలతో ఒప్పందం చేసుకొని మూసికి అటుపక్కకి ఇటుపక్కకు కొన్ని వేల ఎకరాల భూముల్ని గుంజుకొని ఆ పెద్దలకిచ్చి